ప్రైజ్ ద లార్డ్. ఆత్మస్వరూపి అయిన యేసయ్యకు స్తోత్రములు, మీకు శుభములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయము 4వ వాక్యము. తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. వాగ్దానమునకు వారసులారా, మన తండ్రి వాగ్దాన సంపూర్ణుడు, వాగ్దానములు ఇచ్చువాడు, నెరవేర్చువాడు. పునరుత్థానుడైన క్రీస్తు శిష్యులతో సెలవిచ్చిన మాట, ఈ దినము మనతో సెలవిచ్చుచున్న మాట. తండ్రి వాగ్దానము అనగా పరిశుద్ధాత్మ. నిశ్చయముగా వాగ్దానము చేయబడిన ఆత్మను మనము కనిపెట్టి ఎదురుచూచి పొందుకొనవలెను. శిష్యులు 10 దినముల పాటు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించుచు కనిపెట్టి బలమైన అభిషేకమును పొందుకొని శక్తిని పొందుకొనిరి. సాక్షులుగా నిలిచిరి, ప్రభు కొరకు జీవించిరి, హతసాక్షులుగా మారిరి. అందుచేత మనము కూడా పట్టణము అనబడే సంఘములో నిలిచి ఉండేదము. ఆత్మను గూర్చిన దాహం, ఆకలి కలిగిన వారమై ఏక మనసుతో పట్టుదల కలిగి విసుకక ఎడతెగక విశ్వాసముతో ప్రార్థించెదము. తండ్రి వాగ్దానము మన మీదికి పంపబడేంత వరకు వదలక ఉండెదము. ఆయన కొరకు కనిపెట్టు వారిని ఆయన సిగ్గుపడనేయడు. నిశ్చయముగా మన ఆశను గుర్తెరిగిన దేవుడు మన ఆత్మ దాహం, మన ఆత్మ ఆకలి తీర్చగలవాడు. సమృద్ధి అయిన ఆత్మాభిషేకముతో నింపగలిగిన వాడు. ఆయన కొరకు సాధనములుగా ఆయన వలె జీవించుటకు సహాయం చేయును. ఆయన రాకడలో మనము నిలిచెదము. ప్రార్థన. ప్రియ పరిశుద్ధాత్ముడా, మీకు పాదాభివందనములు. మమ్మల్ని సజీవులుగా మీ పాద పద్మములపై నిలిచి ఉన్నట్టుకు సహాయం చేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. తండ్రి వాగ్దానం అనబడిన ఆత్మచేత మమ్మల్ని నింపుము. మీ వలె మమ్మను చెయ్యము. మీ రాకడలో మీతో మమ్మను ఉంచమని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ తండ్రి వాగ్దానముతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ.